ఒక ఒక ఆయన యేసుడి దగ్గరికి వచ్చాడు. ఆయన 100 మంది మీద అధికారి. ఎంతమంది అండి? పెద్ద ఆఫీసరు. 100 మంది మీద ఆఫీసర్ అతను. ఆయనకు ఒకే ఒక కొడుకున్నాడండి. ఎంతమంది కొడుకులు? ఒకే ఒక కొడుకున్నాడు. ఆ కొడుకుకి భయంకర రోగం వచ్చింది. రోగం వచ్చి చనిపోయే స్థితిలో ఉన్నాడు. వెంటనే అధికారం చేసేటే యేసువు ఇక్కడికి వచ్చి పక్కూరులో ఉన్నాడు. ఆయన దగ్గరికి పోయి నేను ప్రార్థన చేసుకోవాలని కొడుకు అని చెప్పేసి యేసు ఎత్తుక్కుంటూ ఆ యొక్క యేసు దగ్గరికి వచ్చాడు. 100 మంది మీద అధికారి ఏం చేశాడంటే అధికారులను పక్కన పెట్టి యేసు దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకున్నాడంట. 100 మంది మీద ఆపేస్తారు. చూసారండి? వచ్చి ఏం చేశారు? యేసు కాళ్ళు పట్టుకుని, అయ్యా నా కొడుకుని బతికించండి. ఏమంటున్నాడు? నా కొడుకుని బతికించండి. ఓ తప్పకుండా. ఎక్కడున్నా నీ కొడుకు? పదయ్య మా ఇంటికి మీరు రాండి అయ్యా. మీరు వచ్చి చెయ్యి పెడితే చాలయ్యా. ఏమంటాడు? చెయ్యి పెడితే చాలు, నా కొడుకు బాగుపడిపోతాడు. ఎంత విశ్వాసం అండి, ఎంత విశ్వాసం అండి. చెయ్యి పెడితే చాలు, నా కొడుకు బాగుపడిపోతాడు అని చెప్పగానే సరే పదని చెప్పి పోతా ఉంటే ఇది దాసులు ఉన్నారు కదా, 100 మంది ఉన్నారు కదా. ఆ 100 మందిలో ఒకరు వచ్చి మధ్యలో వచ్చి, అయ్యా ఇంకెందుకు, నీ కొడుకు చనిపోయినాడు. ఏమంటున్నాడు? నీ కొడుకు చనిపోయాడు, ఇంకెందుకు ఆయన్ని నువ్వు బాధపరుస్తావు? ఏదో బతుకుంటే ఏదో ప్రార్థన చేస్తే బాగుపడతాడే కానీ చచ్చిపోయాడు కదా, ఇంకెందుకు అనగానే వెంటనే ఆ మాట విని యేసు వైపు చూస్తాడండి. యేసు చూడగానే యేసు ఒకే ఒక మాట అంటాడు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. నమ్ము, నీ కొడుకు చనిపోలేదు, నిద్రపోతాడు అంతే. ఏం చేస్తాడంటే నిద్రపోతాడు తప్ప చనిపోలేదు. అర్థమవుతుందండి? చనిపోయాడా లేదా? చనిపోయాడు, నిజంగా చనిపోయాడు. అది యేసు ఏమంటున్నాడు? నిద్రపోతున్నాడు అంతే, చనిపోలేదు, నిద్రపోతున్నాడు. భయపడకు, నమ్మికు, నేను చెప్పిన మాట నమ్ము. ఒకటి నేను నమ్ముతున్నానండి. పద చూశారండి? అడపంగానే చచ్చిపోయాడు. చేయి పెడతాడండి. చేయి పెట్టి ప్రార్థన చేసి తీసేసరికి కళ్ళు తెరిచి చూస్తాడు. చూశారండి? దేవునికి అసాధ్యమైంది లేదు. అర్థమవుతుందా? ఆయన నీతో ఉన్నాడు. ఏ ఎటువంటి రోగం వచ్చినా కానీ నీకు బాగా అయిపోతుంది. ఆయన వస్తువు నీ మీదకి రావాలా. యేసు వస్తువు నీ మీదకి వస్తే నీకు తప్పకుండా నువ్వు బాగా అవుతుంది. ఈ చిత్తూరు పాకాల గ్రామం అవతల ఉంది, పాకాల మండలంలో ఒక గ్రామానికి తీసుకెళ్ళాను. నన్ను తీసుకెళ్తే నాకు బాగా ఆశ్చర్యం వేసింది ఆ కుటుంబం చూసి. వాళ్ళ వింత రోగం ఏంటంటే 10 సంవత్సరాల నుంచి నిద్రలేదంట వాళ్ళకి. ఏంటంటే నిజమేనండి, అవి చెప్పారు. నాకు అబద్ధం చెప్తారా? వాళ్ళ బాధ అది. నేను 10 సంవత్సరాలు నిద్ర లేకపోతే మీరు ఎట్లా నిద్రపోతున్నారంటేనా? రాత్రి నిద్రపోతుంటే పగల నిద్రపోతారంట. అది పగల నిద్రపోతుంటే సంపాదన చేసుకోగా సంపాదన రావటంలే. అదవుతుందండి. 10 సంవత్సరాల నుంచి మనకు నిద్ర లేదండి. నీ గురించి ఎవరు చెప్పారు పాస్టర్ గారు, అందుకే మేము ఇంటికి తీసుకొచ్చుకున్నాం. ఒకసారి మాకు ప్రార్థన చేయండి. తప్పకుండా అమ్మా చేస్తాను, ఏం కాదు అని చెప్పి చర్చిలో ప్రార్థన పెట్టాము. వాళ్ళ చర్చి పెద్ద చర్చి ఉంది, పాస్టర్ గారు ఉన్నారు. ప్రార్థన పెట్టిన తర్వాత మీ పాస్టర్ గారు ప్రార్థన చేయలేదన్న, వాళ్ళు చేస్తున్నారండి, ఏం ఫలితం లేదు. మద్రాసు నుంచి కూడా ప్రార్థన తెచ్చాము, ఎంతో తిరిగాము, ఎక్కడ మేము మాకు ఫలితం లేకపోయింది. చివరికి మీ గురించి చెప్పారు, అందుకే మిమ్మల్ని పిలిపించాము అనగానే సరే అని చెప్పేసి నేను సరే చెప్పేసి మరి ఇంటికి వెళ్ళానండి. ఇంట్లో అడిగి పెట్టగానే నాకు అర్థమైంది మరి దురాత్మ ఉందా. చూడండి, ఒక ఇంట్లో అడిగి పెట్టగానే ఆయన దురాత్మ ఉందా, దేవుని ఆత్మ ఉందా, మానవాత్మ ఉందా అని నాకు ఆత్మ తెలిసిపోతుంది. అర్థమవుతుందా? నాకు తెలిసిపోయింది. ఓహో ఇదే అని చెప్పేసి సరేనమ్మా నీళ్ళు తెచ్చుకోండి ప్రార్థన చేస్తాన్నా. నీళ్ళు తెచ్చుకొచ్చుకున్నారు. ఆ నీళ్ళు ప్రార్థన చేసి మీ ఇంటి మొత్తం చల్లమన్నా. ఇంటి మొత్తం చల్లారండి. చల్లిన తర్వాత సరేనమ్మా నీకు పడుకోండి, నేను చర్చిలో పడుకుంటా అన్న. కాదు పాస్టర్ గారు, మీరు మా పక్కన పడుకోవాలన్నారు. కాదమ్మా మీకేం కాదు, ఇంకా మీరు ధైర్యం ఉండండి, నేను చర్చిలో పడుకుంటాను అని చెప్పిన. సరే అని చెప్పేసి నేను వెళ్ళి చర్చిలో పడుకున్నానండి. వాళ్ళు ఇంటికాడ పడుకున్నారు. అవునా కాదా? తర్వాత ఏడుగుంట 4 గంటలకు వచ్చేసాడు ఆయన చర్చి కాడికి. చర్చి అంత దూరం ఉంటుంది. వచ్చి సంతోషంగా వచ్చాడు. వచ్చి పాస్టర్ గారు అన్నారు. ఏమైందంటే పాస్టర్ గారు, ఏ రోజు మేము ఈ విధంగా నిద్రపోలేదు, మేము కమ్మని నిద్రపోయాం. అర్థమవుతుందండి?
అందరం మంచి నిద్రపోయాము. నేను అన్నాను ఇప్పుడే కాదు మీ జీవితకాలం కూడా హాయిగా నిద్రపోతారు, మీరు ధైర్యం ఉండండి అని మళ్ళీ ఒకసారి ప్రార్థన చేసి వచ్చారు. ఈ మధ్య నాకు ఫోన్ చేసి పాస్టర్ మాకు అంతా బాగానే ఉంది, చాలా చూడండి 10 సంవత్సరాల నుంచి నిద్రలేని కుటుంబము ఒకే ఒక్క ప్రార్థన నిద్రపోయిందా లేదా, ఇప్పుడు హాయిగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ తర్వాత ఇంకోరు పిలిచారు, వాళ్ళ తర్వాత ఇంకోరు పిలిచి అట్ట అద్భుతాలు జరుగుతుంటే పిలుస్తానే ఉన్నారు. ఎందుకు చెప్తాను ప్రేమేంద్రుడిరా, దేవుని మాట ప్రకారం నడుచుకుంటే దేవుళ్ళు నువ్వు ఉంటే నీ ఎందుకు దేవుడు ఉంటాడు. అర్థమవుతుందా? కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనం చూస్తున్నాడు.